కూటమి ప్రభుత్వానికి బీటలు వారే సమయం ఆసన్నమైందని, ఇది ఆరంభం మాత్రమే అని ప్రజల పక్షాన నిలబడి ప్రభుత్వం మేడలు వెంచడం ఖాయమని వైఎస్ఆర్సీపీ అన్నమయ్య జిల్లా నేతలు కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అన్నమయ్య జిల్లా రాయచోటిలోని కలెక్టరేట్ వద్ద వైఎస్ఆర్సీపీ రైతుల సమస్యలపై ధర్నా కార్యక్రమం చేపట్టింది. జిల్లా నలుమూలల నుంచి పెద్ద ఎత్తున రైతులు, వైఎస్ఆర్సీపీ అభిమానులు, కార్యకర్తలు తరలివచ్చారు. జిల్లా కలెక్టరేట్ వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 30 యాక్ట్ అమల్లో ఉన్న కారణంగా జిల్లా అధ్యక్షుడు అమర్నాథ్ రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి, తంబళ్లపల్లి ఎమ్మెల్యే ద్వారకానాథ్ రెడ్డి, మదనపల్లి ఇన్ఛార్జి పీలేరు రైల్వే కోడర్ మాజీ ఎమ్మెల్యేలు నిసార్ అహ్మద్, రామచంద్రారెడ్డి, శ్రీనివాసులు మీడియాతో మాట్లాడి జాయింట్ కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్రన్కు వినతిపత్రం సమర్పించారు. వైఎస్ఆర్సీపీ నాయకులు మాట్లాడుతూ కూటమి కోటకు బీటలు వారుతున్నాయని, ప్రభుత్వం కరువు మండలాలను ప్రకటించి చేతులు దులుపుకున్నదే తప్ప రైతుల కష్ట నష్టాలు గాలికి వదిలేసిందని వాపోయారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించకపోగా ఇన్పుట్ సబ్సిడీ, క్రాప్ ఇన్సూరెన్స్ ఇవ్వకపోవడంతో రైతన్నలు విలవిలలాడుతున్నారని అన్నారు. ధరలు మేము తగ్గిస్తామని చెప్పారు. పక్క రాష్ట్రాలలో చూస్తే బాటిల్లో 15 రూపాయలు ఉంది, మేము వచ్చినాక తగ్గించేస్తామన్నారు. ఈరోజు అంతకంతకు పెంచుతున్నారు తప్పితే ₹1 తగ్గించలేదు. ఏది కూడా ఉల్లిపాయల దగ్గర నుంచి ఏ వస్తువు కొనాలన్నా చాలా కష్ట పరిస్థితులు, తీవ్రమైనటువంటి ధరలతో మధ్యతరగతి కుటుంబీకులు కానీ ఎవరు కూడా అల్లాడిపోతున్నారు. ఒక పక్కన నిత్యావసర సరుకులు ఇష్టానుసారం పెంచుతుంది, మరొక పక్కన రైతులకు మద్దతు ధర ఇవ్వకపోతేవి, చెప్పినటువంటి పెట్టుబడి నిధి ఇవ్వకపోతేవి, సంవత్సరానికి 20,000 ఇస్తానని చెప్పి దాన్ని ఊసేతకపోతేవి, ఇన్ని రకాల రైతులకు చాలా ఆటంకాలు కలిగిస్తూ వరి పంట పండినటువంటి కొన్ని ప్రాంతాలలో ఎక్కడైతే ఉందో తడి ధాన్యం కూడా కొనకుండా అక్కడ అన్యాయం చేస్తున్నాడు. ఒకటైతే స్లోగన్ తీసుకోవాలి మనం అందరం కూడా. బాబు అంతకుముందు ఎలక్షన్లో చెప్పేవాడు అనమాట, బాబు షూరిటీ అని చెప్పి. బాబు షూరిటీ లేకపోగా బాబు వీరబాదుడు ఉంది, అందుకని ఒక స్లోగన్. అందరూ ఆధ్వర్యంలో ఈరోజు అన్నమయ్య జిల్లా జరుగుతున్న యొక్క ప్రజా వ్యతిరేక సంబంధించిన నిరసన కాలం ఈరోజు మొట్టమొదటిసారిగా ఈరోజు స్టార్ట్ అయింది. ఇందాక మన వాళ్ళు చెప్పినట్టు మేము 1 నెల 2 నెలలు కాదు 7 నెలలు మీకు హనుమాన్ యొక్క మీకు ఇది ఇచ్చాము, ట్రిప్ ఇచ్చాము, దాన్ని కూడా మీరు ఉపయోగించాలి. ఈరోజు ప్రతి రంగం పూర్తిగా ప్రభుత్వం పరిపాలన వైఫల్యం అయిపోయింది. దానికి నిదర్శనము ఈరోజు రైతాంగమే కారణమని చెప్తున్నాం. ఈరోజు రైతాంగానికి ఒక డిగ్నిఫైడ్గా గౌరవం ఇచ్చింది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. దాన్ని అదే కొనసాగింపుగా రెండింతలంగా గౌరవం ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు. దానికనగానే ఈరోజు రైతు భరోసా కానీ, ఈరోజు కరెంటు సమస్యలు కానీ అనేక విధంగా రైతులను ఆదుకునే పరిస్థితి వైఎస్ఆర్ ప్రభుత్వం జరిగింది గత 2019-24 మధ్యలో. కానీ ఈవేళ రైతులు నడ్డు విరిచి బాధుడని చెప్పేసి 6 నెలలు వ్యవసాయం చేసుకునే పరిస్థితి వచ్చింది. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతులకు బాసటగా అండగా నిలవాలనే ఆలోచనతో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టరేట్ల వద్ద ఈరోజు నిరసన ప్రదర్శన చేయడం జరుగుతూ ఉంది. ఈరోజు నిజంగా రాయచోటిలో ఈరోజు చిన్న ఒక సమస్య ఉన్నా కూడా ఏదో కొద్దిమంది వచ్చి మేము ఇవ్వాలనుకున్నాం, కానీ మనం తెలిపిన వెంటనే వారే స్వచ్ఛందంగా ఈరోజు కార్యకర్తలు ఈరోజు తల్లి రావడం జరిగింది.